హలో, నమస్తే సార్. నమస్తే ప్రసాద్, ఎలా ఉన్నావు? ఏదో మీ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను సార్. వెరీ గుడ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మా ఇంట్లో నేనే పెద్దవాడిని. మిగతా వాళ్ళంతా నా తర్వాత పుట్టిన వాళ్లే. నేను అడిగింది నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారా అని కాదు, మీ అమ్మా నాన్న ఉన్నారా అని. భలే వారు సార్. మా అమ్మా నాన్న లేకుండా నేనెలా పుడతాను సార్? ప్రసాద్, నాకు అసలే ఐబీపీ, దాన్ని ఇంకా పెంచొద్దు. ఒకసారి మీ అమ్మగారికో నాన్నగారికో ఫోన్ ఇవ్వు. ఎందుకు సార్? ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఫోన్లు ఉన్నాయి. అబ్బా, నీతో మాట్లాడు నా వల్ల కాదయ్యా. అమ్మా, నువ్వు మాట్లాడు. ప్రసాద్ గారు, మీ ఫోన్ తీసుకెళ్ళి ఒకసారి మీ అమ్మగారికి ఇవ్వండి, నాన్నగారు మాట్లాడతారంట. ఓహో, అదా మ్యాటర్. అర్థమైంది కదా లక్ష్మి గారు, ఇప్పుడే ఇస్తాను. అమ్మా అమ్మా. నాన్నగారు వాళ్ళ అమ్మగారికి ఇస్తున్నారు. అమ్మా, ఏంట్రా? త్వరగా రామ్మా. ఏంటి? మా ఎంఆర్ఓ గారు నీతో ఏదో మాట్లాడతారంట, మాట్లాడమ్మా. హలో, నేను బేబమ్మని మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్కారం ఎంఆర్ఓ గారు, బాగున్నారా? ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నానండి. మీ ప్రసాద్ దెబ్బకి బీపీ పెరిగి కాస్త టెన్షన్ పడ్డాను. మావాడేం చేశాడండి? ఏదో సరదాగా మాట్లాడుతుంటాం కదండి. సరే సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పండి ఎంఆర్ఓ గారు. మీరు అలా ఎంఆర్ఓ గారు అనడం కంటే అన్నయ్య గారు అంటే వినాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అన్నయ్య గారు. మీరు నన్ను చెల్లెమ్మ అని పిలిచే రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు ప్రసాదలా కాదండి, చాలా తెలివైన వాళ్ళు. అందుకే విషయాన్ని ఈజీగా పసిగట్టేశారు. రేపు మా ఇంట్లో జరగబోయే మా అమ్మాయి బర్త్డే ఫంక్షన్కి మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ కాబోయే ఎంఆర్ఓ అన్నయ్య. కాబోయే అన్నయ్య ఏంటి దరిద్రంగా? ఓకే అన్నయ్య గారు, మా ఫ్యామిలీ మొత్తం తప్పకుండా ఫంక్షన్కి వస్తాం. చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. రేపు ఫంక్షన్కి వచ్చాక ఎంతకంటే ముఖ్యమైన విషయం, అంతకంటే మీరు ఆశ్చర్యపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయే విషయం చెప్పబోతున్నాను. రావడం మాత్రం మిస్ చేయకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో, మీరేం అడగాలనుకుంటున్నారో నాకంతా అర్థమైంది. అంతా మీరనుకున్నదే జరుగుతుంది. మీరు కోరినట్టే అందరం తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. అలాగేనండి. అదిగో, మీరు మళ్ళీ నన్ను అండి అంటున్నారు. సారీ. అలాగే అన్నయ్య గారు. థ్యాంక్ యూ సిస్టర్. ఏమన్నారు నాన్న? అందరూ తప్పకుండా వస్తానన్నారు. నువ్వు కోరుకున్నట్టుగానే నీ పెళ్లి విషయాలు మొత్తం డైరెక్ట్గా వారితో డిస్కస్ చేసి నీ పెళ్లి మ్యాటర్ని ఫైనల్ చేసేస్తాను. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. హలో సార్. హలో సార్. హలో ప్రసాద్, ఆయన ఫోన్ పెట్టి చాలాసేపు అయింది. అవునా? అవును, అతనేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. అదేంటో నీకు తెలుసా? నాకేం తెలీదమ్మా, నాతో ఏమీ చెప్పలేదు. ఎంఆర్ఓ గారు ఆయన కూతురికి పెళ్లి సంబంధం ఏమైనా చూస్తున్నారా? ఏమోనమ్మా, నాకైతే ఏం తెలీదు. అయితే ఆ ఎంఆర్ఓ నా కొడుకు మీద కన్నేసినట్టున్నాడు. చూద్దాం, రేపు అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేద్దాం. అమ్మా, ఇంతకీ ఆయన ఏం చెప్పారమ్మా? రేపు వాళ్ళింట్లో జరగబోయే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్కి మనల్ని కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానించారు. అమ్మా, అయితే అందరం వెళ్దామమ్మా. ఫంక్షన్కి వెళ్ళి చాలా కాలమైంది. అవునవును, ఫ్రీగా వస్తే మీరు ఫంక్షన్కి ఏంటి, పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళమన్నా వెళ్తారు. మీరు ముయ్యండి. రేపందరం ఎంఆర్ఓ గారింటికి వెళ్తున్నాం.
అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి